హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో తెలుగువారికి చాలా చాలా ప్రియమైన గోంగూర పచ్చడిని మంచి రుచికరంగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్‌కి సరిసాటి ఇంకా ఏమీ ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది. అదిరిపోతుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి ఈ విధంగా పోపు పెట్టి చూడండి, ఇంకా బావుంటుందండి. టేస్ట్ అయితే పెరిగిపోతుంది. ఈ విధంగా చేసిన ఈ పచ్చడి అయితే వారం రోజులు నిలువ ఉంటుందండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను 25 ఎండుమిర్చి వేశానండి. ఇవి దోరగా వేయించుకోండి, మాడకూడదండి. చూడండి దోరగా వేగాయి కదా. దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో అర టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకోండి. ఇవి కూడా మాడకూడదండి. మాడకుండా చక్కగా వేగితే టేస్ట్ అదిరిపోతుందండి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను 3 గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న కట్టలేనండి. ఇవి క్లీన్ చేసి ఈ గోంగూర ఆకుల్ని తుంపి వేశాను. కడిగిన తర్వాత ఇప్పుడు అడుగు నుంచి పైకి కలుపుకుని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి ఒక్క 3 నిమిషాలు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత చూడండి వాటర్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు చిన్న ఉసిరికాయ కంటే కూడా తక్కువ చింతపండు వేయండి. కడిగి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ వేడికి ఈ చింతపండు కూడా బాగా మగ్గిపోతుందండి. మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి 2 నిమిషాలకి మనకి చింతపండు, ఈ గోంగూర బాగా మగ్గిపోయింది కదా. మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ముందు మిక్సీలో వేసుకోండి. వేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎప్పుడు కూడా ముందు కొంచెం తక్కువగానే వేసుకోండి. మిగిలినవి ఏవి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, కానీ సాల్ట్ ఎక్కువైతే భరించలేమండి. అందుకని రుచికి తగ్గట్టుగా వేసుకుని 6-7 వెల్లుల్లి వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము గోంగూర ముద్ద ఉంది కదా, ఈ గోంగూర ముద్దను కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోండి. మనకి చింతపండు వేసాం కండి టేస్ట్ అదిరిపోతుందండి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు తగ్గితే గనక వేసుకోండి. కారం అయితే మనకి కారం ఎక్కువగానే వేసామండి, డౌట్ లేదు. కారం అయితే సరిపోయింది. ఉప్పు కొద్దిగా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మరి ఈ ఉప్పు కలవాలి కాబట్టి ఇంకొంచెం చూడండి ఇలా స్పూన్తోనే నేను కలుపుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఒక అరకప్పు తక్కువ కాకుండా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 చితగ్గొట్టిన వెల్లుల్లి, 5 ఎండుమిర్చి తుంపుకుని వేసుకుని దోరగా వేయించుకోండి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత నేను పోపులోకి జీడిపప్పు వేసానండి. టేస్ట్ అదిరిపోతుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. వేసి చూడండి. 2 టీ స్పూన్కి తక్కువ కాకుండా పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు వేసుకుని చక్కగా దోరగా వేయించుకోండి. జీడిపప్పు ఇవన్నీ వేగుతుండగా మంచి సువాసన వస్తుందండి. చివర్లో కరివేపాకు వేసి స్టవ్ ఆపేయండి. అప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర పచ్చడిని కూడా ఇందులో వేసుకోండి. అసలు ఈ పచ్చడి చేస్తున్నంతసేపు మనకి గదంతా గుమగుమలాడిపోద్దండి. అంత మంచి వాసన వస్తుందండి. చాలా టేస్టీగా, చూడగానే నోరూరించేట్టు, తింటే అయితే అసలు ఇంకా ఈ టేస్ట్ మామూలుగా లేదండి. అంత బాగుందండి. చాలా రుచికరంగా వచ్చింది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసుకుని చూసి ఒక్కసారి పోపు అనేది ఇలా పెట్టుకుని చూడండి. ఇంకా రుచి అనేది అదిరిపోతుందండి. ఇంకెప్పుడు ఇలానే చేస్తారు మీరు. అంత బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కొత్తవారు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.